ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడు, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆమెన్. దేవుడి ఒకే భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఆయన కూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను కూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగ చేసి ఉన్నది. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 9వ వచనం. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతోను నిన్ను కీర్తించేదను. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. సముద్రం ప్రయాణం చేయువారులారా, సముద్రంలోని సమస్త దీపములారా, దీప నివాసులారా యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూదిగంతం నుండి ఆయనను స్తుతించుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వృత్తాంతం 1వ గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తి దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారును, స్వరమండలమును, సంబూరను, తాళములను వాయించుచు బోరులు ఊదుచుండిరి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనపబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. తనకు స్తోత్రరూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఆమె. దేవుడు ఒకే భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన ఒకే దాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన నిరంతరం నీకు నిత్యం నూతన గీతను పాడుచు నిన్ను మహిమపరచు కనపరిచే వారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.